2 రేకలే వేసానమ్మా చింతపండు, ఎక్కువ వేయలేదు కూడా. ఇది మగ్గిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇది పచ్చడి రుబ్బేసుకున్నాక అప్పుడు తాలింపు వేసుకుందాం. పచ్చడి బాగుంటుంది. అప్పుడు పోపు వేసుకోవాలి. మనం ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. కూరకు సరిపడగా ఆయిల్ వేసేసాను. ఇందులో అసలు ఉప్పు వేయలే, పచ్చడి సరిపడి ఉప్పు వేసుకున్నాం. చూసారా మగ్గిపోయింది. ఇందాక ఎంత ఉంది, ఎంత ఉందో ఇప్పుడు చూసారా. మగ్గిపోతే ఎంత అవుతుంది? వెజిటేబుల్ అన్నీ అంతే మగ్గిపోయినాయి అనుకో, కొంచెం అవుతాయి. ఆకుకూరలైనా అంతే. ఇంకా తీసేద్దాం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం అమ్మ. ఆయిల్ వేసా, నూనె వేసాను, ఉప్పు వేసానమ్మ. చూడండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కాస్త మగ్గాక అప్పుడు కారం వేసుకుందాం. పసుపు వేసుకుందాం. అవి కొంచెం మగ్గాక అప్పుడు మనం కారం వేసుకుందాం అమ్మ. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. నూనె వేసానమ్మ. కలగలిపి కూర అన్నమాట ఇది. మూత పెట్టుకుందాం. కాసేపు మూత పెట్టుకుందాం. ఇది పడిపోద్దేమో, డౌట్గా ఉంది నాకు. మూత పెడతాం. మొక్కుతుంది. ఈ శనగలు ఉడికిపోయినేమో చూసేస్తాం. బియ్యం కడగలేదు, ఇంకా బియ్యం కడగాలి. తగులుతుంది. ఈ శనగలు ఉడికితే తాలింపు వేసుకుందాం. ఇవి బొబ్బర్లు అన్నమాట. ఇది అవి ఉడికిపోయినాయి అమ్మ. కట్టేసుకున్నాం. అయిపోయింది. ఆ నీళ్ళతో చారు పెట్టుకోవచ్చు. ఉలవలు చారు పెడతాను, ఒకసారి చూపిస్తాను మీకు. ఉలవలు చారు కూడా పెట్టాలి. తినాలంట, డాక్టర్ గారు చెప్తున్నారు. ఉలవలు తింటే మంచిదమ్మా, షుగర్ ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. తినాలి. ఇప్పుడు మనము రైస్ కడిగేసుకుందాం. ఇది రొయ్యలు కూడా వేసేసి రైస్ కడిగేసుకుందాం అమ్మ. ఏంటో అని మీరు ఏం కొనుక్కొని ఏం తిందామో అని అనుకోండి. అవట్లా. పండుగప్పు ముక్కమ్మా. ఎంతో లేదు, 1/2 కిలో 300 అంట. 300 తీసుకున్నాడమ్మ. నాకు ఎక్కడికైనా వెళ్తే వాటర్ తేడా వచ్చేస్తుందమ్మా. రొయ్యలు వేసేసుకుందాం. పైన రొయ్యలు వేసేసుకుందాం. మగ్గిపోతుంది. చాలా బాగుంటుంది కూర. ఆనపకాయ రొయ్యలు కర్రీ బాగుంటుంది. ఎంత ఉడుకుగా ఉందమ్మా. మనము కరివేపాకు కొంచెం పచ్చడి తాలింపు తీసేసుకొని కజ్మని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నేను కరివేపాకు ఎక్కువ వాడతాను, మీకు తెలుసు కదా. కరివేపాకు ఎక్కువ వాడతాను. మనము పచ్చడిలో కూడా వేసాను నేను, ఎందుకంటే మామూలుగా కరివేపాకు తినము. ఆ పచ్చడి ప్రతి పచ్చడిలో కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనుకో,
కళ్ళుకు మంచిది, కళ్ళుకు మంచిదమ్మా. అందుకనే ఇది చోట కరివేపాకు వేస్తాను. ఈ టమాటాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. బయట ఉంటే అందుకని కేజీ టమాటాలు 30 రూపాయలకి ఇచ్చారు. కాకపోతే తీసుకున్నాం కానీ రేపు చేయలేదు. ఈ కాకరకాయలు రేపు ఇగమ్మా మొన్న తీసుకున్నాను కాకరకాయలు వేపుడు చేద్దామని. కారపొడి చేశాను కదా, ఈ 4 కాకరకాయలు వేపుడు చేసేద్దాం. అడగడం ఎందుకు, ఇప్పుడు డబ్బులు కొనుక్కున్నాం సరిపోతాయి. ఇలాగ కాయలాగే ఉంచేసి వేపుడు చేసేద్దాం సరిపోతుంది. బియ్యం కడిగేసుకున్నాం లోపల. ఏమి కొనుక్కునేలాగలేము, ఏమి తినేలాగలేమమ్మా. రేట్లు అలాగే విపరీతంగా ఉన్నాయి. అలా పెరిగిపోయి ఏం చేస్తాం, రేట్లు అలా పెరిగిపోయినాయమ్మా. నూనె డబ్బా ఎప్పుడు 2000 చిల్లరలో కొనేదాన్ని, అలాంటిది 3000 రూపాయలు తీసుకున్నాడు నూనె. నూనె తక్కువ వెయ్యమ్మా విజయ, నూనె తక్కువ వెయ్యమ్మా అంటున్నారు మా ఆయన గారు. ఏం తక్కువ వేస్తాము, నూనె లేకపోతే కూరలు వెళ్ళాము. టిఫిన్ చేయాలమ్మా, టిఫిన్లు ఉంటాయా? అన్నీ రేట్లే. ఈ కూర ఉడికేసరికి బియ్యం నానతాయి, అందుకని కడిగేసాను. నీళ్ళు వేసేసుకోండి. కాస్త బియ్యం నానితే రైస్ బాగుంటుంది. అయిపోయింది. ఇదిగో చూసారా, టిఫిన్ ఏమైనా తెచ్చుకోవాల్సింది. చూసారా ఇలా మగ్గిపోతాయి అన్నమాట, అన్నీ కలిపి మగ్గిపోతాయి. ఇలా బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ మొన్న నూరింది ఉంది కదా, అది వేసేస్తాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. మరి రొయ్యలు వేసాను కదా, అందుకని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అనమాట. వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఏంటి ఆంటీ తాలింపు వేయకుండా అంటుంది. ఇది వెరైటీగా వండుతున్నాను అనమాట, కలిపి కూరలాగా వండుతున్నాను అని. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అనమాట. చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక రకంగా వండుతారని. నేను అంతకుముందు రొయ్యలును పచ్చి రొయ్యలును ఆనపకాయ బీరకాయ వండినప్పుడు తాలింపు వేసాను. ఇది తాలింపు వేయకుండా వండడం అనమాట. అని ఇలా కూడా బాగుంటుంది.
ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇంకా కారం వేసుకుందాం. కారము దించే ముందు మసాలా, ఇప్పుడు వేయండి మసాలా. అమ్మో అమ్మో మూత కూడా రావట్లేదు బాబోయ్. వేసేయ. ఇదిగోమ్మా కారం 1 2 స్పూన్ చాలు, ఎక్కువ వద్దు. ఇంకా మసాలాలోను లవంగాలు మిరియాలు అన్నీ వేసాను కదా, మళ్ళీ అది ఘాటు ఎక్కువైపోతుంది. అందుకనే కారం తక్కువ వేసాను. పచ్చిమిర్చి వేసాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, సరిపోద్ది. నీళ్ళు వస్తాయి ఇందులో నీళ్ళు వేయక్కర్లేదు. ఇందులో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. చూడండి, కూరలో నీళ్ళు వేయలేదా, ఎన్ని నీళ్ళు వచ్చినాయి. మీరు ఇంకా మగ్గిది కొలుతుకి ఇంకా నీళ్ళు వస్తాయి. ఇంకా నీళ్ళు ఎందుకు, ఇంకా నీళ్ళు వేస్తే ఎంతసేపు అవుతుంది, టైం పడుతుంది. అందుకని నీళ్ళు వేయక్కర్లేదు. మనం ఆ నీళ్ళతో అలాగే ఉడుకుతుంది అనమాట, మగ్గిపోతుంది కూర. అదమ్మా, చూసారు కదా. మనం ఇది చల్లారితే పచ్చడి చేసేసుకుందాం. ఇవన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయాక అప్పుడు మనం క్లీన్ చేసేసుకుందాం. అదో ఇది పచ్చడి చల్లారితే మిక్సీ పట్టేసుకుందాం. అక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసుకోవాలి. ఒకటి ఫ్యాను రోట్లో రుక్కితే బాగుంటుందమ్మా. కానీ రోలు ఉంది, కానీ ఇప్పుడు దాంతో పూస్తులు పడలేను నేను. ఇది కొంచెం చల్లారదిద్దాం, ఫ్యాన్ దగ్గర పెడతాం.
అమ్మా అగ్గండి కూర చూడండి. నాకు ఆ కాఫీ తాగడం అవ్వలేదమ్మా. చూసారా చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి. ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి. మన కూరలో ఎన్ని నీళ్ళు పోసినట్టు వచ్చినాయి. అందుకే ఇలా కలిపి పెట్టాను అన్నమాట నేను. అర్థమవుతుందా? అదమ్మా చూడండి. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏంటో తెలుసా? చెప్తున్నాను. మనకి ములక్కాడ, అరటికాయ, 2 బంగాళదుంపలు, ఫ్యామిలీ ఎక్కువ ఉంటే 2 వేసుకోవచ్చు, లేకపోతే ఒక బంగాళదుంప. చిన్న ఫ్యామిలీ అయితే ఒక బంగాళదుంప, ఒక ములక్కాడ, 4 వంకాయలు, ఆనపకాయ ముక్క, చిక్కుడుకాయలు అన్నీ కలిపి వండుకోండి. కూర ఎంత బాగుంటుందో. ఆ కూర సంక్రాంతికి పెద్దలకి పెడతారు కదా, అప్పుడు వండుతారు. కానీ వెజిటేబుల్ ఏదైనా కలిపి వండుకుంటే బాగుంటుంది. బీన్స్ నేను ఎప్పుడు తినలేదు. ఒకసారి వండాను ఫ్రై కింద బీరకాయ పిల్లగా వండాను. చాలా బాగుంది, నచ్చింది. అందుకని చిక్కుడుకాయ తిన్నట్టు బీన్స్ తిన్నాను నేను. ఎంత శాతం తెలియదు. ఉప్పు చూసుకున్నామమ్మ. ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో వాటర్ ఉంది కదా, ఈ శనగలు ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అవి పాడు చేయొద్దు. ఈ నీళ్ళు ఇందులో వేసుకుందాం. చూసారా? అది అందులో ఉన్న ప్రోటీన్ అన్నీ ఇందులో వస్తాయి. కొంచెం ఉప్పు పడుతుంది, సరిపోదు. మనం ఇప్పుడు దాకా వాటర్ వేయాలి, కానీ కొంచెం వేయాలి వాటర్. అది కొంచెం వేసుకోవాలి. అందుకనే ఈ నీళ్ళు పాడు చేయకుండా కూరలో వేసాను అనమాట. ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి. కలుపుకోవడానికి ఉండాలి కదా మన గ్రేవీ. ఇంకో 2-3 ఉడుకులు ఉడికాక అప్పుడు మనం కట్టేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అది చూసారా? ఇప్పుడు మనం మొన్న నూరుకున్నాం కదమ్మా మసాలా పొడి. ఇదిగో మసాలా వేయాలి. వెజిటేబుల్ అయినా మసాలా వేయాలి. ఎందుకంటే మనం ఇందులో రొయ్యలు వేసాం కదా, అందుకని మసాలా వేయాలి. కొంచెం ఎక్కువద్దు, కొంచెం. అది అట్లా సరిపోతుంది. కొంచెం స్మెల్ అంతే. ఇది చూడండి. ఇది ఇలాగా కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు కట్టేసుకుందాం. మరీ దగ్గరికి అయిపోయాక డ్రైలాగా అయిపోతే మన కూరలో కలుపుకోవడానికి లేదు, మళ్ళీ చారు పెట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు కట్టేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర చల్లుదాం. ఇక్కడే ఉంది కొత్తిమీర. ఇదిగో అమ్మ కొత్తిమీర. పిండి ఉంది కట్టైనా. ఇదిగో అమ్మ ఫ్రెష్ కొత్తిమీర. కొత్తిమీర చూసారా? ఫ్రెష్గా ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకొని కూర ఆ పక్కన పెట్టుకుందాం. కొత్తిమీర ఇలా కట్ చేసుకొని ఇలాగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మన కర్రీ దగ్గరికి అయిపోయిందని విశేషం ఎలా తెలుస్తుంది? ఇది చూసారా? సైడ్ అంతా ఆయిల్ వస్తుంది. అప్పుడు అట్లా వస్తే మన కర్రీ దగ్గరికి అయిపోయినట్టు. మనం ఈ పక్కన పెట్టేసుకొని ఈ కూర ఈ పక్కన పెట్టేసుకొని మా అబ్బాయికి ఒక దోశ వేసేద్దాం.
మా వాడికి టిఫిన్ భోజనం చేసే టైము టిఫిన్. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను అన్నమాట. కొంచెం వాటర్ పడతాం. దోశల పిండి అన్నమాట ఇది. దోశలు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. దోశ పొయ్యి మీద వేసి పచ్చడి మిక్సీ పెట్టేస్తాను. కూర అయిపోయిందమ్మా, కర్రీ కూడా అయిపోతుంది. ఇప్పుడు మనము బాగా టిఫిన్ వేసేసి ఈ పచ్చడి నూరేద్దాం. పచ్చడి నూరేసాం అనుకో, అది టిఫిన్లో కొంచెం ఉంటుంది కదా, నంచుకుంటాడు అన్నమాట. ఇదిగోమ్మ మిక్సీ. ఇది 2 పట్ల కింద వేసుకుందాం, ఒక్కసారి నలగదు. ఇదిగో చూడండి, ఇదిగో పెనం వేడెక్కిందమ్మా. పిండి వేసేసుకోండి, దోశ వేసుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసాను. ఆయిల్ వేద్దాం. నేను పొద్దున్నే ఇడ్లీ తింటానమ్మా, నాకు ఇడ్లీ ఎక్కువ ఇష్టము. ఇడ్లీ తింటాను. ఈ దోశలు అయ్యిందేమో నూనె పడుతుంది కదా, అందుకని తినబుద్ధి అవుతుంది నాకు. అది పచ్చడి మిక్సీ పట్టేసుకుందాం అమ్మ. ఇదమ్మ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కొంచెం. పిండి కొంచెం పలచబడింది. పిండి కొంచెం పలచబడింది. కొంచెం ఇందులో మైదా పిండి వేసుకున్నాం. కొంచెం మైదా వేసుకున్నాం. నీళ్ళు ఎక్కువ వేసాం కదా, అందుకని
మైదా వేసాను కొంచెం, బాగుంటాయి, ఏం పర్వాలేదు. కొంచెం వేగితే అమ్మ తీద్దాం. వేగితే వస్తుంది. ఇది పిండి పలచనైంది, కొంచెం వాటర్ వేసాను కదా అందుకని పలచనైంది. అది వస్తుంది, అట్టు రాకుండా ఉండదు, వస్తుంది. ఇది మనము కొంచెం ఇందులో మైదా పిండి వేసుకుంటే ఇందులో పచ్చడి నువ్వు వేసుకున్నావు అమ్మ. కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇది టిఫిన్ చేసేది. బాగోపోతే తినడం, ఆ పిల్లలతో చాలా భయం నాకు. బాగోపోతే తినడమే. ఇందాక మైదా వేసాను కదా, ఒక స్పూన్లు ఇది కలిపేసుకొని ఇలా అట్టు వేసేసుకుంటాం, బాగుంటుంది అట్టు. చెప్పిన మాట ఏంటిది అన్నమాట. సరిపోతుంది, అది 2 అట్లు చాలు. కొంచెం ఆయిల్ వేసేసుకొని, పచ్చడి కూడా వేసాం కాబట్టి కొంచెం పచ్చడి వేస్తే తింటాం. ఇంకా పచ్చడి మనం చూసేస్తాం. ఇది చూసారా పచ్చడి. సాలేదు. పక్కన పెట్టేసుకుందాం అమ్మ. ఇసిపోతాయి మూతలు. ఇది ఇందులోనూ ఈ పక్కన తీసేసుకొని తాలింపు ఇంకో గిన్నెలో వేసుకుందాం, పోపు ఇంకో గిన్నెలో వేసుకుందాం అన్నమాట. పచ్చడి పక్కన తీసేసుకుందాం. అంటే కొన్ని గుళ్ళు వేసాను అన్నమాట, కొంచెం మనకు బాగుంటుందని రైస్లోకి
కొంచెం వేసా, ఎక్కువ వేయలే, ఇన్ని గుళ్ళు వేసా అంతే. ఈ కత్తి మీద కూడా రుబ్బేసుకోండి. కారం సరిపోద్ది, ఇప్పుడు అన్నంలోకి సరిపోద్ది, టిఫిన్లోకి సరిపోద్ది. మన కారం అసలు సరిపోలే, చప్పగా ఉంది పచ్చడి. కారం కొంచెం ఎక్కువైనా పర్లేదు, నూనె నెయ్యైనా వేసుకొని తింటాం, కానీ కారం సమపానంలో లేకపోతే మాత్రం పచ్చడి టేస్ట్ ఉండట్లేదు. ఇందులో ఈ కట్టిమ వెల్లుల్లిపాయ వేసేసుకుంటాం, కాస్త జీలకర్ర. ఇందాక ఆల్రెడీ వేసానమ్మా, జీలకర్ర వేసాను ఆల్రెడీ, ఇందులో వేసాను. ఇది దోశ తిప్పేసుకోండి. ఇది అన్ని పనులు ఒకసారి అంటే అడవిడి అయిపోతుందమ్మా. అది చూసారా, అది అన్నమాట. కూర కూడా దగ్గరికి అయిపోతుంది. మీకు సౌండ్ తేడా వస్తుందని నేను అది అది కూడా వేయలేదమ్మా, ఈ ఫ్యాన్ వేయలే. చూసారా, కూర దగ్గరికి అయిపోయింది. ఇదిగో పచ్చిరొయ్యలు ఆనపకాయ కూర, చెమట్లకు ఆరిపోతున్నాయి నాకు. పచ్చిరొయ్యలు ఆనపకాయ ఇగురు, ఇది ఇగురు అన్నమాట. అయిపోయింది. భలే కమ్మట వాసన వస్తుందిరా. రెండమ్మా, ఇందుకే రెండవ రావచ్చు కదమ్మా. కాస్త మూత పెట్టు, అలా పక్కన పెట్టు. ఇది కూడా రుబ్బేస్తే తాలింపు వేసేస్తాను, అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు పచ్చడి అది ఇది కలిపేసుకొని పోపు పెట్టేసుకుందాం అమ్మ, తాలింపు వేసేసుకుందాం. ముందు మా వాడికి టిఫిన్ ఇచ్చేస్తే ఇదిగో అయిపోయింది, టిఫిన్ కూడా అయిపోయింది. ఇవాళ అన్నీ జారిపోతున్నాయి ఏంటో. కింద వేసేసుకోండి, పచ్చడి తాలింపు వేసుకోండి. అంటే ఎందుకు జరిగిపోతున్నాయి అంటే మా చెల్లెళ్ళు అన్ని పిల్లల్ని రమ్మన్నా, మరి వాళ్ళు వస్తున్నారో రావట్లేదు మనకేం తెలియపరచల. మా చెల్లెళ్ళ పాప నీళ్ళు పోసుకుంటుందా, పెద్ద పాప. చిన్న పాప ఏమే డెలివరీ అయ్యింది కదా, మనవడు పుట్టాడు, 3వ నెల వచ్చింది. బాబు పుట్టి. నేను అన్న పోనీ ఇంటికి తీసుకురా, ఇదిగో పచ్చడి కూడా అది ఇది కలిపేసుకొని తాలింపు వేసేసుకున్నాం అనుకో బాగుంటుంది అన్నమాట. పుదీనా టమాటా పచ్చడి ఉల్లి గుళ్ళు వేసి ఎక్కువ వేయాలి, పొరవ. అన్ని సంపాలలో ఉంటే ఏదైనా అమోఘంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి. కదా కొంచెం ఆయిల్ పడుతుంది. కూర కట్టేసుకుందాం, అయిపోయింది కట్టేసాను. ఇదిగమ్మ పచ్చడి కనబడుతుంది అంటారా మీకు? టమాటా పుదీనా పచ్చడి కొన్ని గుళ్ళు వేసాం, టేస్ట్ బాగుంటుందని. ముందు మా వాడికి తీసి ఇచ్చేద్దాం.
మా అబ్బాయికి టిఫిన్ ఇచ్చాను. పక్క చాలా మళ్ళీ గోళ పెడతాడు, ఆకలేస్తుంది పాపం. అమ్మా పచ్చడి తాలింపు వేసేసుకుంటాం. ఏమ్మా పచ్చడి తాలింపు వేసేసుకుంటాం. ఇదిగో కొంచెం సాయి మినపప్పు, సాయిపప్పు అంటారు, నేను సాయి మినపప్పు అంటారు. కొన్ని ఆవాలు, టీ ఆవాలు, టీ చాలేదమ్మా, టీ పెట్టుకొని తాగాలి. తిరుగుతుంది. ట్యాబ్లెట్లు వేసుకున్నానా, మర్చిపోయాను, వేసుకున్నాను కూడా తెలియట్లేదమ్మా. కొన్న మినపప్పు, పొట్టు మినపప్పు పోపులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అందుకనే ఆ పప్పు అన్నమాట. పచ్చిశనగపప్పు కొంచెం, ఉప్పులో రారాదు పచ్చిశనగపప్పు. పులిహోరలో అయినా దేంట్లో అయినా పచ్చిశనగపప్పు వేస్తామా, అది లేకుండా పోపు వేయలేము. ఇప్పుడు జీలకర్ర, కొంచెం జీలకర్ర, అన్నీ వేసామా. పోపులు అలా వేగుతున్నాయా, ఉండండి. చక్కగా ఒక ఎల్లుల్లిపాయ కూడా చెదకొట్టుకుని వేసుకుందాం. ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది, బాగుంటుంది పచ్చడి కదా. మొన్న పేలిందా, అందుకనే దగ్గర కుదరకొడుతున్నాం. అది సరే, పోపులు ఎక్కువైంది, ఎల్లుల్లిపాయ వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. కొన్ని ఎండుమిరపకాయలు ప్రతి కూరలో 4 కాయలు వేసుకోండి. ఇప్పుడు అడవిలోను నేను ఇందులో వేయలా, కాకపోతే దాంట్లో ప్రతి దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలంట చెప్తున్నారు. ఏంటో క్యాన్సర్ తగ్గించే రాకుండా ఉండడానికి కూడా ఎండుమిరపకాయలో ఉంటుందంట. ఆయన డాక్టర్ గారు చెప్పారు మొన్న, అందుకనే చెప్తున్నాను అన్నమాట. కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని కలుపుకుందాం, బాగుంటుంది. అన్నంలో మనం కలుపుకుంటాం కదా, అప్పుడు తింటే ఉల్లిపాయ కసా నలుగుతుంటే బాగుంటుంది అన్నమాట. ఫ్రెష్ కొత్త కరివేపాకు ఇలాగ పోపు వేసుకొని ఆ పచ్చగా వారమైనా పాడవదు తెలుసా అమ్మ. పోపు మనము ప్రతిదాన్ని నూనె వేసి వేపేయడం కాదు, అది బాగా మగ్గిపోయాక పోపు బాగా నూనెలో వేగాక వేసుకుంటే ఆ పచ్చడి వారమైనా పాడవదు. వారం దాకా ఉండదులేండి, చెప్తున్నాను, నేను చెప్తున్నాను అదన్నా. చూసారా, ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసేసుకుందాం. కనబడుతుందా మీకు ఈ పచ్చడి? ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చాలా అమోఘంగా ఉంటుంది. చూసారా, వారమైన పచ్చడి పాడవదన్నమాట.
వారం రోజుల దాకా ఏమి ఉండదు కానీ చెప్తున్నానమ్మా. అమ్మ పెద్దక్క పక్కన ఉన్నవి పచ్చడి ఏమేమి చేసావు విజయ అని అడుగుతుంది. నేను ఏ కూరలోనే ఏ పచ్చడి తనకి ఇష్టంగా తింటుంది మా అక్క. వాళ్ళ కోళ్ళు కారం ఎక్కువ వేసి వండదు, అందుకనే దానికి కారం అంటే ఇష్టం. కారం పులుపు అంటే ఇష్టం మా అక్కకి. ఏ పచ్చడి చేసినా వేస్తాను. పోనీలే పెద్దోళ్ళు కదా, పోనీలేండి మనం పెట్టాలి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళని పెట్టాలి, పెద్దోళ్ళకి పెట్టాలి చిన్నోళ్ళు. అది అమ్మ చూసారా, అది ఇది మళ్ళీ చేయి కడిగేసుకుంది. ఒక ఉల్లిపాయ అయినా ఒక ఉల్లిపాయ అందులో వేసుకుందాం. కట్టేసాను. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసి ఇందులో కలిపేసుకుందాం. రైస్ పెట్టేద్దాం. రైస్ పెట్టేద్దాం. అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ వంట అయిపోయినట్టే అమ్మా. ఈ ఉల్లిపాయ కూడా కోసేసేమనుకో పక్కన పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా మనం అవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. ఒక చుక్క టీ పెట్టుకోవాలమ్మా. కాఫీ సెట్ అవ్వలేదు మనకి, కొంచెం టీ తాగాలి అమ్మా. అది చూసారా, ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కోసుకొని వేసుకుంటే అది రైస్లో మనం కలుపుకున్నప్పుడు బాగుంటుంది. ఉప్పు కారం పట్టుకొని ఆ ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి బాగుంటుంది అన్నమాట. అదమ్మా, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి. 10 మందికి షేర్ చేసేయండి అమ్మ. నా వీడియోలు మంచిగా లైక్లు కొట్టండి అమ్మా, మంచిగా లైక్లు కొట్టండి అమ్మా. మర్చిపోకండి అమ్మా నా వీడియోలు. మా మనముడు వచ్చాక చెల్లెలు గారు మనముడు, నా మనవడు మనవరాలు హైదరాబాద్లో ఉన్నారు. నా రక్తము హైదరాబాద్లో ఉందమ్మా. నా మనముడు నా మనమరాలు హైదరాబాద్లో ఉంటారు అమ్మా. మనమరాలు కూడా స్కూల్కి వెళ్ళిపోతుందంట అమ్మగారు. పించి మహారాణి, పించేస్తా అంటారు. పించేసు వ్యాపారి వారి పించేసు. అది రానియే మనవరాలు. నన్ను దబాయించేస్తుందమ్మా, నాతో పోటీగా మాట్లాడుతుంది. నేను కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే మా మనవరాలు అంతకంటే గట్టిగా మాట్లాడుతుంది, నన్ను మించి మాట్లాడుతుంది. పిల్లలని మెల్లిగా మాట్లాడాలి, పిల్లలతో మెల్లిగా మాట్లాడాలి, పెద్దగా మాట్లాడకూడదు పెద్దవాళ్ళు అంటుంది. ఎన్ని కబుర్లు చెప్తుందో బాబోయ్. అదమ్మా, ఇది పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడి పుదీనా టమాటా పచ్చడి చూసారా. ఓకేనా, ఇప్పుడు చూసుకుందాం. పర్ఫెక్ట్, అన్నీ బాగున్నాయి ఆల్మోస్ట్. బాగా కుదిరిందమ్మా, చాలా బాగా కుదిరింది. అది శివకు సీక్రెట్ తెలుసా, నేను మన యూట్యూబ్లోనే అడిగాను ఇది ఎలా చేయాలి పచ్చడి. మన యూట్యూబ్ వాళ్ళే పెట్టారు, చూపించారు, వాళ్ళు చేసిన పచ్చడి చూపించారు. అది దొంగతనం చేసి నేను పెట్టేశాను అనమాట. అర్థమైందా నీకు, అర్థమైందా? అది ఓకేనమ్మా. ఓకే బాయ్. ఈరోజు వీడియో ఇంతే ఏమ్మా. నా ప్రతి ఒక్క వీడియోకి మీరు చూపిస్తున్న ఆదరణకి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విజయ ఆంటీ సెలవు తీసుకుంటుంది. ఓకేనమ్మా. ఇదిగోండి టమాటా పుదీనా పచ్చడి. ఓకే చూడండి.
అయ్య బాబాయ్. ఓకేనమ్మా, వీడియో అయిపోయింది అమ్మ. నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఉంటానమ్మా. అందరికీ నా ధన్యవాదాలు. ఓకే అమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.